హలో వ్యూయర్స్, యాజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ మనం నిన్న క్లాస్ వరకు జేఎన్ చౌదరి, ఎంకే వెలోడి రూలింగ్ చూసినాం. దానివల్లనే మనకి నెక్స్ట్ భూదాన్ మూమెంట్ వచ్చిందని తెలుసుకున్నాం. సో ఇవాళ భూదాన్ మూమెంట్ చూద్దాం, ఇంకా సంగం లక్ష్మీబాయి గురించి చూద్దాం. భూదాన్ మూమెంట్కి ఫాదర్ ఆచార్య వినోబా భావే, అంటే ఎక్కువ అతనే స్టార్ట్ చేసి ఇట్లా ముందుకు తీసుకెళ్ళినవారు. ఇట్ వాజ్ స్టార్టెడ్ అండర్ సర్వోదయ ప్రోగ్రామ్. ఎప్పుడు 1951లో. సర్వోదయ ప్రోగ్రామ్ దేనికోసం? ఫర్ డూయింగ్ బెటర్ ఫర్ కామన్ మ్యాన్. నెక్స్ట్ సర్వోదయ అనే బుక్ రాసింది గాంధీ. ఏ లాంగ్వేజ్లో? గుజరాతీ లాంగ్వేజ్లో. ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ అంటు ద లాస్ట్ బై జాన్ రస్కిన్. ఈ సర్వోదయ మహాసభ 1953 ఏప్రిల్లో మనకి హైదరాబాద్లో జరిగింది. ఎక్కడంటే శివరాంపల్లిలో. ఈ శివరాంపల్లికి మనకి వినోబా భావే ఎక్కడి నుంచి పాదయాత్రగా వచ్చిందంటే మహారాష్ట్ర వార్దా నుంచి పాదయాత్రగా వచ్చినారు. రీచ్ అయ్యి మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ పాదయాత్రగా నల్గొండకి వెళ్ళినాడు. అక్కడనే మనకి ఈ భూదాన్ ల్యాండ్ లార్డ్స్ గురించి డొనేట్ చేయమని అడిగినారు పూర్ పీపుల్ కోసం. అప్పుడు వెదిరే రామచంద్రారెడ్డి అడిగినారు, ఇంత పాదయాత్ర చేసినందుకు ఎక్కడి నుంచి వస్తున్నానంటే నేను ఇట్లా భూదాన్ మూమెంట్ స్టార్ట్ చేసిన అని, పూర్ పీపుల్ కోసం ల్యాండ్స్ కావాలి అట్లా అంటే వెదిరే రామచంద్రారెడ్డి 100 acres ల్యాండ్ డొనేట్ చేసారు. హయ్యెస్ట్ అప్పటి 100 acres అంటే పెద్దది కదా. 100 acres ల్యాండ్ డొనేట్ చేసిళ్ళు. ఎప్పుడు? 1953 ఏప్రిల్లో. అప్పుడు భూదాన్ మూమెంట్ అనేది యాదాద్రి డిస్టిక్లో చౌటుప్పల్ డివిజన్లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ తర్వాత భూదాన్ ట్రస్ట్. ఇది ఎవరో ఎస్టాబ్లిష్ చేసినారంటే ఇది కూడా వినోబా భావేనే. ఎప్పుడు? ఫార్మ్డ్ బై 3 people, ముగ్గురు కలిసి ఫామ్ చేసినారు దీన్ని. ఉమ్మెత్తుల కేశవరావు ప్రెసిడెంట్గా, కేతిరెడ్డి కోదండ రామరెడ్డి మెంబర్గా, సంగం లక్ష్మీబాయి కూడా మెంబరే. ఉమ్మెత్తుల కేశవరావు చైర్మన్ ఆఫ్ భూదాన్ ట్రస్ట్. అతను ఉమ్మెత్తుల కేశవరావు అనేటైనే బయోగ్రఫీ రాసిండు. ఎవరిది? బీఆర్కే బురుగుల రామకృష్ణరావుది. నెక్స్ట్ కేతిరెడ్డి కోదండరామరెడ్డి మెంబర్ కదా. ఇతని ఆటోబయోగ్రఫీ వచ్చేసి నిన్నటి ఇతిహాసం. సంగం లక్ష్మీబాయి మనకి మూమెంట్లో చాలా పెద్ద రోల్ ప్లే చేసినారు. ముందు చూద్దాం సంగం లక్ష్మీబాయి గురించి. సంగం లక్ష్మీబాయి యొక్క బయోగ్రఫీ వచ్చేసి నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు. సంగం లక్ష్మీబాయి యొక్క నేటివ్ ప్లేస్ వచ్చేసి మేడ్చల్ డిస్టిక్ గట్కేసర్. ఈ గట్కేసర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఘటిక. ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాహ్మణ్ డ్యూరింగ్ విష్ణుకుండిన్ టైంలో. అదొక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నట్టు. ఫ్రమ్ తెలంగాణ స్టేట్. షీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఫీమేల్ హూ వెంట్ టు జైల్. షీ ఫౌట్ అగేన్స్ట్ బ్రిటిష్ ఇన్ మద్రాస్. టైటిల్ ఏంటంటే తెలంగాణ ఝాన్సీ లక్ష్మీబాయి. స్పెంట్ హర్ జైల్ లైఫ్ విత్ దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఈ దుర్గాబాయి దేశ్ముఖ్ ఏం ఎస్టాబ్లిష్ చేసినారంటే ఆంధ్ర మహిళా సభ. నెక్స్ట్ సంగం లక్ష్మీబాయి యొక్క ఆటోబయోగ్రఫీ వచ్చేసి నా జైలు అనుభవాలు, జ్ఞాపకాలు. 1952లో సంగం లక్ష్మీబాయి ఫస్ట్ ఎమ్మెల్యే ఫ్రమ్ బాన్స్వాడ, కామారెడ్డి. ఇంకా సంగం లక్ష్మీబాయి ఎస్టాబ్లిష్డ్ ఇంద్ర సేవ సదాన్. మనకి తెలియాల్సింది ఫస్ట్ ఎమ్మెల్యే, ఫస్ట్ స్పీకర్. అప్పుడు ఎలక్షన్స్ 1952లో అయినప్పుడు మనకి ఫస్ట్ స్పీకర్ ఎవరంటే సిరికొండ మధుసూదనాచారి. సో సంగం లక్ష్మీబాయి వాజ్ ద ఫస్ట్ లేడీ ఎలక్టెడ్ యాజ్ ఎంపీ ఫ్రమ్ మెదక్ 1967లో. ఫస్ట్ లేడీ టు ఫౌట్ ఫర్ తెలంగాణ ఇన్ తెలంగాణ ఫస్ట్ ఫేస్ మూమెంట్ ఇన్ 1969. అప్పట్లో మెదక్ నుంచి ఇందిరాగాంధీ కూడా ఎలక్ట్ అయ్యి ప్రైమ్ మినిస్టర్గా అయినారు. సో విజయశాంతి కూడా ఎలక్ట్ అయినారు ఎంపీగా మెదక్ నుంచి. సో కొంచెం విజయశాంతి గురించి చూద్దాం. విజయశాంతి ఎంపీ ఫ్రమ్ మెదక్. టైటిల్ రాములమ్మ మనకు తెలుసు. ఆ రాములమ్మ సాంగ్ రాసింది ఎవరు? సి నారాయణ రెడ్డి. సి నారాయణ రెడ్డికి హయ్యెస్ట్ అవార్డు వచ్చింది, జ్ఞాన్పీఠ్ అవార్డు. సి నారాయణ రెడ్డి ఎక్కడి నుంచి? సిరిసిల్ల నుంచి. మనకి ఒసే రాములమ్మ మూవీ కూడా ఉంది కదా, దాని డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఈ దాసరి నారాయణరావు ఎస్టాబ్లిష్ చేసిన న్యూస్ పేపర్ ఉదయం. ఫస్ట్ మనకు విజయశాంతి స్టార్టింగ్లో బీజేపీలో ఉండే 1998లో. నెక్స్ట్ తన ఓన్ పార్టీ స్టార్ట్ చేసింది ఏంటంటే తల్లి తెలంగాణ 2005లో.
నెక్స్ట్ తల్లి తెలంగాణని టీఆర్ఎస్లో మర్జ్ చేసింది 2009లో. నెక్స్ట్ ఎంపీగా అయింది 2009 to 14 మధ్యలో తను ఎంపీగా ఉండే. నెక్స్ట్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ప్రజెంట్ ఇప్పుడు 2024లో బీజేపీలో ఉంది. సో ఇదంతా మధ్యలో వచ్చిన వాళ్ళు ఏంటి భూదాన్ మూమెంట్లో ఇంకా అట్లా క్యారెక్టర్స్ వస్తారు కదా. ఫైనల్గా మనం భూదాన్ మూమెంట్లో ఏమైనా చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ కలెక్టెడ్ అందర్ భూదాన్ మూమెంట్ ఇన్ తెలంగాణ ఎక్కడ నుంచి అంటే పాలమూరు, మహబూబ్ నగర్. ఎందుకు అక్కడ నుంచి అంటే నేషనల్ లీడర్ జేపీ నారాయణ ఇంకా వారి వైఫ్ ప్రభావతి వాళ్ళిద్దరూ అడిగినారు ల్యాండ్స్ డొనేట్ చేయండి పూర్ పీపుల్ కోసం అని. నేషనల్ లీడర్ అడిగినాక ఇవ్వకుండా ఉంటారా, ఇస్తారు కదా. సో అట్లా చాలా ల్యాండ్స్ అనేది డొనేట్ అయినాయి పాలమూరు, మహబూబ్ నగర్ నుంచి. అప్పుడు ఎలక్షన్స్ హెల్డ్ ఆన్ దిస్ టైమ్ ఇన్ ద ఇయర్ 1952. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గాట్ హైయెస్ట్ మెజారిటీ, 93 సీట్స్ వచ్చినాయి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కి. నేను హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గురించి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోయి ఉంటే నా ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అప్పుడు ఫస్ట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మనకి ఎమ్మెల్యేస్ మరాఠా నుంచి 44, తెలంగాణ నుంచి 95, కెనడా నుంచి 36. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఫార్మ్ గవర్నమెంట్ తెలిసిందే. ఫస్ట్ సీఎం అప్పుడు ఎవరంటే బూరుగుల రామకృష్ణారావు. 1952 March 6th. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ సీఎం ఎవరు 1952లో అంటే బూరుగుల రామకృష్ణారావు. ఎక్కడ నుంచి? షాద్నగర్ నుంచి. మనకు షాద్నగర్కి ఇంకొక ఇంపార్టెంట్ కూడా ఉంది, ఏంటో కమెంట్లో చెప్పండి. సో ఫ్రమ్ షాద్నగర్ ఎలక్ట్ అయ్యిండు టిల్ 1956 October 1 వరకు దాని టైం పీరియడ్. నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ వాజ్ బ్యాన్డ్. అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ నెహ్రూతో బ్యాన్ అయింది. అప్పుడు ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న అందరూ కూడా పీడిఎఫ్ పార్టీ, పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీలోకి వెళ్ళి పార్టిసిపేట్ చేసినారు. అండ్ 42 seats గెలిచినారు. సో వాళ్ళు అపోజిషన్ పార్టీగా అయినారు. ఎవరికి? హెచ్ఎస్సికి. సో ఫస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ విడి దేశపాండే. హైదరాబాద్ ఎలక్షన్స్ 1952 చూసినట్లయితే హైదరాబాద్ స్టేట్ వీ హ్యావ్ 16 districts మొత్తం. అందులో మనకి తెలంగాణలో 16 districtsలో తెలంగాణ 8, మరాఠా 5, కన్నడ 3. ఇంకా ఎమ్మెల్యే సీట్స్ తెలంగాణకి 95, మరాఠాకి 44 వచ్చినాయి, కన్నడకి 36 వచ్చినాయి. ఇన్ హైదరాబాద్ టోటల్ 175 ఎమ్మెల్యే సీట్స్లో 95 గెలిచినాం. అందులో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 93 seats, పీడిఎఫ్ 42 గెలిచింది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గాట్ హైయెస్ట్ మెజారిటీ ఫ్రమ్ ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, కన్నడ ఇంకా మరాఠా. నెక్స్ట్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1938లో. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే పార్టీ లీడర్స్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసినారు? హరిపూర్. సో ఇన్ 1938 ఐఎన్సీ కాన్ఫరెన్స్ హెల్డ్ ఎట్ హరిపూర్. అప్పటి ఐఎన్సీ ప్రెసిడెంట్ ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో మనకి తర్వాత హెచ్ఎస్సి అనేది బ్యాన్ అయింది. స్టోరీ ఎంత తెలుసు, ఎందుకంటే నిజాం అనేది హెచ్ఎస్సిని ఒప్పుకోలేదు. ఇంకా వాళ్ళకి కాంగ్రెస్ అనే నేమ్ వద్దు అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళు అగెయిన్స్ట్ హైదరాబాద్ అనేది సపరేట్గా ఉండాలి అని అనుకున్నారు. దానికోసం వాళ్ళు 20 lakhs rupees పాకిస్తాన్కి కూడా డొనేట్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళని పాకిస్తాన్ నుంచి ఎడ్యుకేషన్కి ఇంకా సపోర్ట్ చేయమని అడిగినారు మనల్ని. సో ఇలా వాళ్ళతో లింక్ ఉండడం వల్ల ఇంకా మనం హైదరాబాద్ అనేది సపరేట్గా ఉండాలి అనుకొని ఈ కాంగ్రెస్తో అలయన్సెస్ అనేది పెట్టుకోలేదు మన నిజామ్స్. సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది వద్దనుకున్నారు. తర్వాత వేరే నేమ్ కూడా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని వేరే నేమ్ కూడా తెచ్చిళ్ళు, హెచ్ఎన్సీగా హైదరాబాద్ నేషనల్ కాన్ఫరెన్స్ అన్నట్టు. తర్వాత అది కూడా నిజాం ఒప్పుకోలేదు, ఎందుకంటే అదొక నేషనల్ పార్టీ లాగా లేదు, ఇట్లా రీజియన్ పార్టీ లాగా ఉంది అని అన్నారు. అదే మన సైడ్ లీడర్స్ అడిగినారు వాళ్ళకి ఎంఐఎం ఉంది కదా అని. కానీ వాళ్ళు నిజామ్స్ అన్నారు ఎంఐఎం అనేది వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అండ్ అందరికీ పీపుల్కి ఉంటుంది అన్నట్టు అన్నారు.
సో ఎట్లా మనకు తెలుసు కదా నిజామ్స్ వల్ల అప్పుడు మనం ఎంత సఫర్ అయినామో, అట్లా వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం వల్ల మళ్ళీ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందంటే పీపుల్ అగెయిన్స్ట్గా నిజామ్స్ వెళ్ళినారు. దాని తర్వాత మళ్ళీ హెచ్ఎస్సి వచ్చింది, మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసినారు మన పీపుల్. దానికి ఫౌండరే స్వామి రామానంద తీర్థ అసలు పేరు వెంకట్రావు ఖడ్గేకర్. సో ఇది హెచ్ఎస్సి బిహైండ్ స్టోరీ. వెంకట్రావు ఖడ్గేకర్ పొలిటికల్ స్టూడెంట్ ఎవరు? పివి నరసింహారావు. తర్వాత ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ మనకి ఇండియాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓయూ. ఫౌండర్ ఎవరు? ప్రొఫెసర్ జి రామరెడ్డి ఇన్ 1982. జి రామరెడ్డి టైటిల్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఇతను చాలా ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అందరినీ ఇట్లా చదవాలి అట్లా అని ఎంకరేజ్ చేసేవారు. ఇంకా యూనివర్సిటీస్ బిల్డ్ చేసినారు. సో మనకి ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఫౌండర్ వచ్చేసి మనకి ప్రొఫెసర్ జి రామరెడ్డి. ఏ ఇయర్లో? 1982లో. నేటివ్ ప్లేస్ ఎక్కడ? కరీంనగర్. సో ఫస్ట్ ఈ ఓపెన్ యూనివర్సిటీ అనేది డిసైడెడ్ టు స్టార్ట్ ఇన్ నల్గొండ, కానీ స్టార్టెడ్ ఎట్ హైదరాబాద్. మనకి ఇంకా వేరియస్ యూనివర్సిటీస్ ఉన్నాయి మన తెలంగాణలో. ఏంటంటే పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్లో, అప్పుడు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్. సో మనం నెక్స్ట్ క్లాస్లో బురుగుల మినిస్ట్రీ అడ్మినిస్ట్రేషన్ గురించి చూద్దాం. ఇంకా వేరియస్ టాపిక్స్ కూడా కవర్ చేస్తాను. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉంటే చూడండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.